హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నారా లోకేష్ని గతంలో అరెస్ట్ చేస్తా అని చెప్పి సిఐడి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తా అని అంటున్నారు. దీని వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందా? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా సార్? నారా లోకేష్ని అరెస్ట్ చేస్తారని గతంలో కూడా అన్నారు. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజుల పైన జైల్లో పెట్టారు. ఆ టైంలో లోకేష్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారని ఓపెన్గానే రోజా చెప్పింది, కొడాలి నాని చెప్పాడు. వీళ్ళందరూ కూడా నెక్స్ట్ నారా లోకేష్కి ఉంది, నారా లోకేష్ కూడా జైలుకి వెళ్తాడని సీరియస్గానే చెప్పారు. ఒక రకంగా నారా లోకేష్ ఢిల్లీలో అంతకాలం కూర్చోవడానికి కూడా అరెస్ట్ చేస్తారేమో ఇక్కడ ఉంటే అనే పుకార్లు కూడా వీళ్ళే క్రియేట్ చేశారు. సో నిజానికి లోకేష్ కూడా దానికి సమాధానం చెప్పాడు. ఢిల్లీలో ఉంటే వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేయలేరా? ఢిల్లీ ఏమైనా వేరే దేశంలో ఉందా? ఢిల్లీలో అరెస్ట్ చేయాలనుకున్నా చేస్తారు. నేను పారిపోవాలనుకుంటే వేరే దేశం పోతా కానీ ఢిల్లీలో ఎందుకు కూర్చుంటా అనేది కూడా లోకేష్ చెప్పాడు. ఏదేమైనా చాలామంది జనం కూడా అది నమ్మారు. ఎందుకంటే ఆ టైంలో లోకేష్ ఇక్కడ ఉండి ఇక్కడ తెలుగుదేశం శ్రేణుల్ని గైడ్ చేయలేదు, ఢిల్లీలో పోయి అన్ని రోజులు కూర్చున్నాడు అన్న అసంతృప్తి తెలుగుదేశం శ్రేణిలో కూడా కొంత ఉంది. కాకపోతే ఆయన అవసరం అక్కడ లీగల్ టీంని గైడ్ చేయడం, దానికి సంబంధించి అక్కడ ఉండాల్సి వచ్చింది. ఏదేమైనా అదైతే నెలకొనింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్కి లోకేష్ కోర్టుకు వెళ్ళినప్పుడు సిఐడిని కౌంటర్ ఏమని అడిగారు. సిఐడిని అడిగారు, వీళ్ళు ఈ కేసులో మీరు అరెస్ట్ చేయబోతున్నారా ఏంటంటే, మేము అరెస్ట్ చేయట్లేదు, 41 నోటీస్ కింద సిఆర్పిసి 41 నోటీస్ ఇస్తాము, మేము అరెస్ట్ చేయమని చెప్పారు. దాంతో అరెస్ట్ చేయనప్పుడు ఇంకా ముందస్తు బెయిల్ ఇచ్చే అవసరం లేదు కదా అని కోర్టు కూడా వదిలేసింది. ఒక 2 సార్లు విచారించారు. కొన్ని డాక్యుమెంట్లు హెరిటేజ్కి సంబంధించి అడిగారు లోకేష్ని. దాని మీద కూడా లోకేష్ కోర్టుకు వెళ్ళాడు. హెరిటేజ్లో నేను లేను, ఎప్పుడూ ఉన్నాను లాంగ్ బ్యాక్. సో ఇప్పుడు హెరిటేజ్లో డాక్యుమెంట్స్ నన్ను ఇవ్వమంటే నాకు ఎందుకు ఇస్తారు? నేను అందరిలాగా ఒక షేర్ హోల్డర్ని, కాబట్టి నాకు ఏ రకమైన పదవులు లేవు, నేను అడగలేను వాళ్ళని అని చెప్పారు. వీళ్ళు కూడా మేము దాని మీద ఒత్తిడి చేయట్లేదు అనేది వీళ్ళు కూడా అన్నారు. సో సడన్గా ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మనకు కనబడింది. అంటే చంద్రబాబు అరెస్ట్ వల్ల జనంలో ఎంతో కొంత సానుభూతి వచ్చింది, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఈ పెద్ద ఆయన్ని ఇలాగా వేధిస్తున్నారు అన్న ఒక ఎమోషన్ వచ్చింది. అందుకని ఇప్పుడు లోకేష్ని అరెస్ట్ చేస్తే ఇంకొంత వస్తుందేమో అని జగన్ కూడా వెనకడుగేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని లోకేష్ని అరెస్ట్ చేయలేదు. అయితే దాని తర్వాత ఏమైందంటే కోర్టుల్లో కూడా చంద్రబాబు ఫేవర్గా రావడం, ఆయనకి ఫస్ట్ మెడికల్ బెయిల్ వచ్చింది, తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. 17A సెక్షన్ అప్లికబుల్ కాదనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు త్వరగా తీర్పు అయితే ఇవ్వట్లేదు. దానివల్ల మిగతా కేసుల్లో కూడా జగన్ ముందుకు పోవాలంటే ఒక ఇబ్బందిగా తయారైంది. అది కానీ చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చి 17A అప్లికబుల్, చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి ఆ ఛార్జ్ షీట్ని కానీ కొట్టేస్తే, అంటే చంద్రబాబు మీద వేసిన ఆ రిమాండ్ రిపోర్ట్, నాట్ ఛార్జ్ షీట్, రిమాండ్ రిపోర్ట్ని కానీ కొట్టేస్తే అప్పుడు జగన్కి వేరే కేసులు, కొత్త కేసులు పెట్టడం కష్టమవుతుంది. అప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నర్ అంత ఈజీగా పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గవర్నర్ ఆయన కూడా జడ్జిగా పనిచేశారు. సో ఆయన మెరిట్స్ను ఆలోచిస్తారు, కేసులో ప్రైమరీ ఎవిడెన్స్ ఎంత ఉందని చూస్తారు. కాబట్టి ఇట్స్ ఏ డిఫికల్ట్ థింగ్. అందువల్ల జగన్ కూడా దూకుడుగా ముందుకు వెళ్ళలేదని చెప్తున్నారు. అయితే చంద్రబాబు ప్రోగా కానీ యాంటీగా కానీ అది ఇవ్వలేదు. ఎందుకంటే అది ఒక బెంచ్ మార్క్ కేసు అవుతుంది. బెంచ్ మార్క్ కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వాలంటే అన్ని యాంగిల్స్లో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎటు ఇచ్చినా అది బెంచ్ మార్క్ కేసు అవుతుంది. బెంచ్ మార్క్ కేసు అంటే ఆ కేసుని బేస్ చేసుకొని మిగతా కేసుల్లో తీర్పులు ఇస్తారనమాట కింది కోర్టులు. సో అంటే అది ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది ఆ కేసుకి సంబంధించి. ఆల్రెడీ దాని మీద ఒక పిల్లు కూడా ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధము, ఈ 17A అనే సెక్షనే రాజ్యాంగ విరుద్ధం అని ఒక పిల్లు ప్రశాంత్ భూషణ్ పిల్లు వేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాని మీద కూడా ఇంకో బెంచి తీర్పు ఇవ్వాల్సి ఉంది. సో ఈ రకంగా దీనివల్ల ఏమైందంటే మిగతా కేసుల్లో చంద్రబాబుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కావచ్చు, మిగతా కేసుల్లో కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ రకంగా చంద్రబాబు అయితే ఫ్రీగా ఉన్నాడు. ఆయన క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన మాట్లాడొద్దు అనే కండిషన్ తప్ప ఇంకే రకమైన కండిషన్లు చంద్రబాబుకి లేవు.
ఇక లోకేష్ విషయానికి వస్తే లోకేష్ని ఇప్పటివరకైతే లీనెన్సీగానే ఉన్నారు సిఐడి అధికారులు. అయితే కొత్తగా ఏం చేశారంటే గత ఈ మంత్లో సిఐడి కోర్టులో ఏసీబీ కోర్టు అది ఏసీబీ కోర్టులో ఒక మెమో ఫైల్ చేశారు. ఆ మెమో ఏంటంటే లోకేష్ గతంలో ఈ కేసుకు సంబంధించి బయట మాట్లాడొద్దండి అవన్నీ కూడా చెప్పారు. కానీ లోకేష్ ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నాడు. నా రెడ్ డైరీలో అధికారుల పేర్లు రాశానని చెప్తున్నాడు. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులు కానీ మిగతా కేసుల్లో 164 సెక్షన్ సిఆర్పిసి కింద కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని లోకేష్ బెదిరిస్తున్నాడు. నేను మీ పేర్లంతా రాసుకుంటున్నాను, నేను అధికారంలోకి వచ్చినాక మీకు సంగతి చూస్తున్నాను అన్నాడు. ఇది క్లియర్గా సాక్షుల్ని బెదిరించడమే. సో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, మేము అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అనేది ఏసీబీ కోర్టులో వీళ్ళేశారు. ఆ కోర్టులో వేసినప్పుడు ఏసీబీ కోర్టు ఏమని చెప్పిందంటే మీరు అతనికి నోటీసులు ఇవ్వండి, అతని సమాధానం ఏం చెప్తాడనే దాన్ని బట్టి మళ్ళీ మేము విచారిస్తామని ఏసీబీ కోర్టు చెప్పింది. సో ఏసీబీ కోర్టు జనవరి 9కు దీన్ని పోస్ట్పోన్ చేసింది ఆ విచారణని. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈరోజు లోకేష్కి నోటీసులు ఇచ్చారు. ఇట్లా మీరు ఎర్ర డైరీ పెట్టాను, మీ అందరి పేర్లు రాస్తున్నాను అనే అధికారులను బెదిరిస్తున్నారు. అధికారులను బెదిరించడం అంటే వాళ్ళ అధికారులు కాదు, ఆ కేసుల్లో సాక్షులు వాళ్ళు. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ కేసుల్లో అధికారులు సాక్షులుగా ఉన్నారు. అది లీగల్ ప్రొసీజర్ని బట్టి వాళ్ళు కోర్టులో 164 కింద పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్పడం అనేది వాళ్ళ ఈ రాజ్యాంగంలో వాళ్ళ విధి అది. సో వాళ్ళు ఆ పని చేశారు. ఆ పని చేసిన దానికి మీరు వాళ్ళకి శిక్ష వేస్తామని బెదిరించడం అంటే వాళ్ళు రేపు సాక్ష్యాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది, కొత్తగా వేరే కేసుల్లో సాక్ష్యం చెప్పడానికి భయపడవచ్చు. ఇదంతా కూడా కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, సాక్షుల్ని బెదిరించడం అనే దాని కిందకు వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎందుకు మేము అరెస్ట్ చేయకూడదు అనేది ఇప్పుడు లోకేష్ నోటీస్ ఇచ్చాడు. లోకేష్ లీగల్ టీంతో డిస్కస్ చేసి దీనికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రిప్లైకి సాటిస్ఫై కాకపోతే అప్పుడు కోర్టుకి వీళ్ళు విన్నవిస్తారు, మేము ఇలాగా లోకేష్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పచ్చు. కోర్టు కన్విన్స్ అయితే ఇవ్వచ్చు ఏసీబీ కోర్టు. అప్పుడేం జరుగుతుందంటే వీళ్ళు లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో వేస్తారు. మళ్ళీ హైకోర్టు మళ్ళీ దాన్ని విచారించి మళ్ళీ పెండింగ్లు పెట్టి మళ్ళీ అందరి వాదనలు విని ఇలా జరుగుతుంది. అందువల్ల నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడిప్పుడే లోకేష్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఏంటంటే లోకేష్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి సిఐడి ట్రై చేయడం తప్ప అంతకంటే దీంట్లో ఇప్పటికే అయితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఒకవేళ అరెస్ట్ చేయాలని డిసైడ్ అయితే వాళ్ళు ఏదో ఒక కేసులో కోర్టు పర్మిషన్ లేకుండా కొత్త కేసు ఒకటి పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదా పాత కేసులో ఈయన పేరు పెట్టి చంద్రబాబును అలాగే కదా పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 36 మంది ఆల్రెడీ ఉన్నారు. సడన్గా చంద్రబాబుని 37వ ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేసేసారు. అలాగే సడన్గా లొకేషన్ కూడా అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏసీబీ కోర్టు రిమాండ్కి ఇచ్చేయచ్చు. అలాగే చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే అలాగే చేసిన బెయిల్ హైకోర్టులో వీళ్ళకి బెయిల్ వస్తుందన్న ఇది క్లారిటీ సిఐడికి ఉంది. అందుకని అరెస్ట్ చేసి అనవసరంగా అరెస్ట్ చేసామని మనం బదనం అయ్యేది ఎందుకు అని వాళ్ళు కోర్టుల ద్వారా వెళ్తున్నారు. అంటే మేము లీగల్గా వెళ్తున్నాము, అక్రమ అరెస్టులు చేయట్లేదు. ఎందుకంటే కోర్టు ద్వారా వెళ్తే వాళ్ళకి అక్రమ అరెస్ట్ అనేది రాదు. కోర్టు ద్వారా వెళ్లకుండా వీళ్ళు చంద్రబాబుని ఎలాగ అరెస్ట్ చేశారో అలాగే చేస్తే అక్రమ అరెస్ట్ అనేది వస్తుంది, సింపతి వచ్చే అవకాశం ఉంది. అది వైసీపీకి ఇష్టం లేదు. అందుకని లీగల్గా వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని వీళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు కక్ష సాధింపు అనేది జగన్ మీదకి రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.